హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు వీడియోలో బేబీ బాత్ పౌడర్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇంకా లేట్ ఎందుకు, బాత్ పౌడర్ ఎలా చేయాలో ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. చాలా వరకు డైలీ బాత్ పౌడర్ బేబీస్కి అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఒక సీక్రెట్ టిప్ అనేది నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. అదేదో తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్పు దాకా పెసలు తీసుకుంటున్నాను. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వలన ఎక్కువ రోజులు బాత్ పౌడర్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ పెసర్లలో ఉన్న విటమిన్ ఏ అండ్ విటమిన్ సి స్కిన్ టెక్స్చర్ని బాగా ఉంచుతాయి. అలాగే స్కిన్ అనేది గ్లోగా రావడానికి హెల్ప్ అవుతాయి. స్కిన్ అనేది బ్రైట్గా కూడా అవుతుంది. ఇలా వేయించి తీసుకున్న పెసలను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న పెసలను తీసుకోండి. నేనైతే ఇక్కడ మేము పండించుకున్న పెసలనే నేను తీసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు దాకా పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. ఈ పచ్చిశనగపప్పు స్కిన్ క్లీన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎక్సెస్ ఆయిల్ అనేది బాడీ నుంచి రిమూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. స్కిన్ కూడా స్మూత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా బాగా వేయించుకున్నాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అదే ప్యాన్లో 1 కప్పు దాకా రోజ్ పెటల్స్ తీసుకుంటున్నాను. ఇవి నేచురల్ అండి, మన ఇళ్ళల్లో ఉంటావే అవి తీసుకోండి. అలాగే 10 నుంచి 15 బాదం పప్పులు మీ దగ్గర ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు. నేనైతే ఇవే తీసుకుంటున్నాను. 2-3 పసుకమ్ములు తీసుకోండి. ఈ బాదం అనేది బేబీ స్కిన్ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అలాగే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి రెడ్నెస్ని, స్వెల్లింగ్ని, అలాగే ర్యాషెస్ ఉంటే వీటన్నింటినీ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఈ రోజ్ పెటల్స్ యూజ్ చేయడం వలన ఇందులో న్యాచురల్గా ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి స్కిన్ని రోజంతా మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. అలాగే స్కిన్ గ్లోగా అవ్వడానికి, బేబీకి బాడీ మీద ఉన్న హెయిర్ ఉంటే అది రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ రోజ్ పెటల్స్ని ఎండబెట్టి తీసుకుంటున్నాను. వీటన్నింటినీ ఇలా కొంచెం ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు దాకా గోధుమలు తీసుకుంటున్నానండి. వీటిని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, వెంటనే వేగిపోతాయి. సిమ్లో పెట్టి ఒక 2 to 3 minutes పాటు వేయించుకోండి, సరిపోతుంది. ఇది బేబీస్కి నేచురల్ సన్ స్క్రీన్ కింద హెల్ప్ అవుతుందండి. అలాగే స్కిన్ని లైట్నింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటుగా హెయిర్ రిమూవ్ అవ్వడానికి కూడా ఈ గోధుమలు అనేది హెల్ప్ చేస్తాయండి. డెడ్ స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ అయిపోయి న్యూ సెల్స్ అనేది ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా వేయించి పెట్టుకున్నాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 కప్పుల దాకా బియ్యం తీసుకొని సిమ్లో పెట్టి వేయించుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. బియ్యం మనకి ఎంత మంచిదో మనందరికీ తెలుసండి. అలాగే పిల్లలకి కూడా చాలా మంచిదండి. స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది, డ్రైనెస్ని తగ్గిస్తుంది. ఇలా లైట్గా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలా రోస్ట్ చేసుకున్నాక తర్వాత మనం మిక్సర్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సర్లో వేసుకోండి, లేదంటే మీరు బయట మీకు అవైలబుల్గా మిల్లులు ఇవి ఉంటే మీరు అక్కడికి తీసుకెళ్ళి కూడా మిక్సీ చేసుకోవచ్చు, పౌడర్లో చేసుకోవచ్చు. నేను ఎక్కువగా చేయట్లేదండి, ఇవన్నీ రెగ్యులర్గా దొరికేవే కాబట్టి ఎప్పటికప్పుడే చేసుకుంటాను. మార్కెట్లో చాలా బేబీ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ 100% కెమికల్ ఫ్రీ అని నమ్మలేం కాబట్టి ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేసుకోవడము, లేదంటే హోమ్ మేడ్వి యూస్ చేసుకోవచ్చు అండి. అలాగే మనం ఇంట్లో ఎప్పుడు శనగపిండి, బియ్యం పిండి ఉంటాయి కదా, ఇవి 2 కలిపి కొంచెం పాలు వేసి మిక్స్ చేసి కొంచెం పసుపు కూడా వేసి బేబీస్కి అప్లై చేయొచ్చు. మా పాపకి ఇప్పుడు 10 months అండి. తనకి day 1 నుంచి నేను ఇదే పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇలాంటి హెర్బ్స్ వల్ల బేబీ స్కిన్ ఓన్లీ మాయిశ్చరైజింగ్గా ఉండటమే కాదు, స్కిన్ అలర్జీస్, రేషెస్, బ్యాక్టీరియా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ రాకుండా హెల్ప్ అవుతుంది.
ఇవన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకొని ఇలా జల్లించి పెట్టుకోండి. ఇది మ్యాక్సిమం అందరి బేబీస్కి సెట్ అవుతుంది, హ్యాపీగా వాడుకోవచ్చు. లేదు అంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్ అండి. ఇలా ఫైన్గా పౌడర్గా గ్రైండ్ చేసి జల్లించి తీసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా మంచి స్మెల్ ఉంటుంది. డే అంతా బేబీస్ దగ్గర మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఈ పౌడర్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. కానీ ఒక విషయం, సున్నిపిండి వాడటం వలన బేబీస్ కలర్ చేంజ్ అవుతారు అంటే ఖచ్చితంగా నో చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఒకలా ఉంటారు. మనం కలర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. స్లోగా వాళ్ళే ఒక కలర్కి వస్తారు, అంతే. ఏ కలర్ ఫిక్స్ అవ్వాలో వాళ్ళే డిసైడ్ అవుతారు. మనం ఏ ప్రోడక్ట్స్ వాడినా కలర్ చేంజ్ చేయలేము. కానీ సున్నిపిండి యూజ్ చేయడం వలన పోర్స్ అంతా ఓపెన్ అయ్యి హెల్దీగా ఉంటుందండి. బేబీస్కి విటమిన్ డి అబ్జార్ప్షన్ బాగుంటుంది. స్కిన్ ద్వారా వేస్ట్ అనేది బాగా తొలగిపోతుంది. సోప్స్ యూజ్ చేయడం వలన స్కిన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అవి ఓపెన్ అవ్వాలి అంటే సున్నిపిండి మంచిదండి. ఈ సున్నిపిండి వారానికి 2-3 సార్లు యూజ్ చేయండి, సరిపోతుంది. అలాగే సున్నిపిండి రెగ్యులర్గా వాడితే స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. డ్రై అవ్వకుండా బేబీ బాత్ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ 2 టీ స్పూన్ల బాత్ పౌడర్ తీసుకుంటున్నాను. దీన్ని వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇది బ్రెస్ట్ మిల్క్ అండి. మనం న్యూ బోర్న్ బేబీస్కి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. మనం ఈ బాత్ పౌడర్ని బ్రెస్ట్ మిల్క్ యాడ్ చేసి కలుపుకోవడం వలన వచ్చే రిజల్ట్స్ అనేవి డబల్గా ఉంటాయండి. నార్మల్ మిల్క్ కూడా మీరు వాడచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేయండి. చిన్నపిల్లలకి ముందే కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తారు కదండి, అప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ మసాజ్ చేయకపోతే కనుక ఈ బాత్ పౌడర్లో యాడ్ చేసి మీరు బేబీస్కి పెట్టచ్చు. ఈ బాత్ పౌడర్ ఇలా సరిపోతుంది. ఇది వారానికి 3 సార్లు అప్లై చేస్తే సరిపోతుందండి. బేబీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత సోప్ పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు, కానీ పెట్టకుండా ఉంటేనే మంచిది. వీడియో ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.